దర్గాలో ఉండేది హజ్రతులు. అంటే కనీసం 100 మంది హిందువులను చంపేస్తే వాడికి ఇచ్చే బిరుదు హజ్రత్. ఇది తెలియకుండా మనం దర్గాలకు పోయి దండాలు పెట్టేస్తున్నాం. మన దేశంలో ముస్లింల పాలనలో ఉన్న సమయంలో ఎవరైనా ముస్లిం సైనికుడు గాని సైనికాధికారి గాని హిందువులను కనీసం 100 మందిని పైచిలుకు హత్యలు చేసి ఉంటే వాడిని హజ్రత్ బిరుదుతో సత్కరించి వాడిని ఆ ఏరియాకు పెద్దగా నియమించేవాళ్ళు. హజ్రత్ సయ్యద్, హజ్రత్ హుస్సేని ఆలం, హజ్రత్ అలీ ఖాన్, ఇలా దర్గాలకు పేర్లుంటాయి. ఈ హజ్రత్లు స్థానిక హిందూ యువతులపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడేవాళ్ళు. చిన్న చిన్న ఆడపిల్లల్ని ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యుల ముందే ఎత్తుకుపోయేవారు. అందుకే హిందువులు బాల్య వివాహాలు మొదలుపెట్టారు. వితంతువులు సతీ సహగమనం చేసేవారు. కానీ మన చరిత్ర పుస్తకాలలో బాల్య వివాహాలు ఇంకా సతీ సహగమనం దురాచారాలు అని చెప్పారు. కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ పరిస్థితిని చెప్పలేదు. మరి బురకా కప్పుకోవడం మతాచారం ఎందుకైంది?